ఏప్రిల్ నుంచి పింఛన్ల పెంపు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ. ఎంత పెంచితే ఎన్ని నిధులు అవసరమో లెక్కలు తీస్తున్న ఆర్థిక శాఖ. ఇప్పటికే ఎప్పటి నుంచో పింఛన్ల కోసం అయితే చాలా వరకు వాళ్ళు ఇచ్చిన 6,000 పింఛన్ 4,000 పింఛన్ చెప్పిలు మనకు అమలు కానిటువంటి నేపథ్యం. దానికోసం ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు ఇచ్చేటువంటి నేపథ్యం ఉందట. అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ కూడా ఇస్తుంది. ఎంత పెంచితే ఎన్ని నిధులు అవసరమో లెక్కలు తీసినటువంటి ఆర్థిక శాఖ. రాష్ట్రంలో వృద్ధాప్య వింతంతో దివ్యాంగ సహా మొత్తం పెన్షన్దారులు 44 లక్షల మంది ఉన్నారు. లబ్ధాల సంఖ్య ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పింఛన్లు పెంచి దాదాపు 22,000 కోట్ల అవసరం. ఈ మొత్తం బడ్జెట్లో సర్దనంపై అధికారుల కసరత్తు, అదనపు నిధులు సమీకరణకు ఉన్న మార్గాలపై అన్వేషణ. ఏకకాలంలో పెంపు సాధ్యం కాకపోతే దశల వారీగానైనా పెంచే ప్రయత్నం చేసే నేపథ్యం ఉంటుంది. 6 గ్యారెంటీలు ఒకటైనా పింఛన్ల పెంపును త్వరలో అమలుకు తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. వృద్ధాప్య విధంతో ఇతర సామాజిక భద్రత పింఛన్లు పెంచేందుకు ఉన్న సాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిశీలన బేరేజ్ చేసుకుంటూ వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27 ఆరంభం నుంచి అంటే ఏప్రిల్ నుంచి పింఛన్ల పెంపుకు అమలులోకి తేవాలని కార్యాచరణ రూపొందిస్తున్నారు. పెంపుతో రాష్ట్ర ఖజానాతో పడే భారం ఆర్థిక శాఖ ఆఫీసర్లు స్టడీ చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-27 బడ్జెట్లో పింఛన్ల కోసం ప్రభుత్వం సుమారు 11,635 కోట్లు కేటాయించింది. ఇప్పుడున్న లబ్ధిదారుల సంఖ్య ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పింఛన్లు పెంచితే దాదాపు 22,000 కోట్ల వరకు చేరే అవకాశం ఉంటుందని ఓ ప్రాథమిక అంచనా. ఇంత భారీ మొత్తాన్ని బడ్జెట్లో ఎలా సర్దుబాటు చేయాలి, అదనపు నిధుల సమీకరణకు ఉన్న మార్గాలు ఏమిటో అనే అంశాలపై కూడా ఆర్థిక శాఖ అన్వేషిస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇది ప్రధానమైనటువంటి వార్త. పంచాయతీ పోరు ముగిసిన 3వ విడత ఎన్నికల ప్రచారం. బంద్ అయిన మైకులు, పంపకాలు షూరు. 3,750 సర్పంచ్, 28,400 వార్డు స్థానాలకు రేపే పోలింగ్ జరుగుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.